సో ఈ రోజుల్లో లోకములో మనుషులు ఎందుకు సఫర్ అవుతున్నారంటే దెర్ ఈస్ నో కాన్ఫిడెన్స్ లేదు జనాల లోపల. ఇన్ఫీరియారిటీ, కాన్ఫిడెన్స్ లేదు, గిల్ట్, కండెమ్నేషన్, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఎగ్జైట్మెంట్, దేనికి పనికిరాని గాల్లో తేలడం, ఇలాంటివి. కానీ ఒక బ్యాలెన్స్డ్ గా దేవుని నుంచి ఒక గమ్యాన్ని పొందుకొని, దేవుని స్వరము నుంచి, ఆత్మ స్వరము నుంచి ఒక గమ్యాన్ని పొందుకొని దాని కొరకు మనము పరిగెత్తుతుంటే మన జీవితంలో అన్ని సరళమైపోతాయి. చూడండి, ప్రావర్బ్స్ సామెతల గ్రంథము 4:26 చూడండి. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నువ్వు నడుచు మార్గములను సరళము చేయి అంటే నువ్వు ఏ మార్గాలు అయితే నడుస్తున్నావో దాంట్లో నువ్వు స్ట్రైట్ గా కాన్ఫిడెంట్ గా నడువు. అప్పుడు దేవుడు అన్ని కూడా సమకూరుస్తాడు. నువ్వు ఇటు నడుస్తావు మళ్ళీ అడిపోతావు, మళ్ళీ ఇటు నడుస్తావు మళ్ళీ అడిపోతావు, మళ్ళీ ఇటు అటు ఎటు అటు కాకుండా పోతే దేవుడికి ఏ మార్గం సరళం చేయాలో ఎలా తెలుస్తుంది? అరిగడి. సో నువ్వు నడిచే మార్గము ఒకటే ఉండాలి. ఎస్, ఐఎమ్ సర్వింగ్ ద లార్డ్, ఐ సర్వ్ ద లార్డ్. అదే నా ప్రయారిటీ. సో ఉద్యోగం కన్నా, పిల్లల కన్నా, ఫ్యామిలీ కన్నా అదే నా ప్రయారిటీ. లేదు నేను ఉద్యోగం చేస్తాను, దేవుడు నన్ను ఇంకా పిలవలా, దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఫుల్ టైంకి వెళ్ళిపోతాను, ఇంకా నేను ఉద్యోగం చేస్తాను, దెన్ ఫోకస్ ఆన్ దాట్. సో లేకపోతే నా పిల్లల్ని చూసుకుంటాను, ఫోకస్ ఆన్ దట్. దేవుడు నన్ను మంచి భార్యగా ఉండమన్నాడు, పిల్లల్ని చూసుకుంటాను, ఫోకస్ ఆన్ దాట్. సో దేవుడు నీకు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను నువ్వు గురిగా పెట్టుకొని దేవుడికి ప్రథమ స్థానం ఇస్తూ ఆ గురి యొద్దకు నువ్వు పరిగెత్తినప్పుడు నీ జీవితంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నువ్వు చేసే పనులన్నీ కూడా సఫలమవుతాయి.